స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వీళ్ళు కోర్టు వరకు వెళ్లారు. కోర్టు ఆర్డర్ కూడా ఉంది. అక్కడ భవన నిర్మాణాన్ని నిలిపేయాలి, సీల్ వెయ్యాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఆ ఆదేశాల్ని సైతం ఉల్లంఘించి అక్కడ బిల్డర్ సాజిద్ ఆ 7 అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేశాడు. గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆరా తీశారు. 50 గజాల్లో బిల్డింగ్ నిర్మించేశారని, ఇందులో పనిచేస్తున్న 2 కార్మికులు మృతి చెందారని కన్ఫర్మ్ చేశారు రంగనాథ్. బిల్డింగ్ చుట్టూ మొత్తం హాస్టల్సే ఉన్నాయి. సాజిద్ బిల్డింగ్స్ నిర్మించి విక్రయిస్తున్నట్లుగా గుర్తించినట్లుగా పక్కనున్న అక్రమ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా గుర్తించి తొలగిస్తామని చెప్పారు రంగనాథ్. ఈ ప్రాంతంలో నాలాను ఆక్రమించి బిల్డింగ్స్ నిర్మించారన్నారు రంగనాథ్. సో ఈ డెబ్రీ ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా దాన్ని క్లియర్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట. ఈ కట్టి అమ్ముతూ ఉంటాడంట అతను. అతని బిల్డింగ్స్ అన్ని ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్ గా ఆయన్ని కూడా చూస్తాము. చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు హోల్ చేశారండి. యాక్చువల్గా అది హోల్ చేసేసి దాన్ని ఫోటో తీసి వీడియో తీసి మేబీ దే సబ్మిటెడ్ ద సేమ్ కాపీ టు ది జిహెచ్ఎంసీ బ్రాంచెస్. సో ఐ థింక్ సో లేటర్ దే ఆర్ కవర్డ్ దట్. యా లేటర్ దే ఆర్ కవర్డ్ దట్. అండ్ రీసెంట్గా అతను ఇంకో ఫ్లోర్ ఎక్స్టెన్షన్ ప్లాన్ చేస్తున్నాడు అతను. సో మేబీ బిల్డింగ్ దానికి స్ట్రక్చర్ స్టెబిలిటీ లేదు కాబట్టి అది కొలాప్స్ అయిపోయింది. అది ప్రాబబ్లీ మా సైడ్ కొలాప్స్ అయిపోయింది, మా బిల్డింగ్ డ్యామేజ్ అటుపక్క కొలాప్స్ అయిపోయాడు. 2-3 బిల్డింగ్ కూడా కొలాప్స్ అయిపోయాయి. గచ్చిబౌలిలో బిల్డింగ్ కొలాప్స్ అయిన ఏరియా అంజయ్య నగర్ లో అటువంటి బిల్డింగ్లే ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు రంగనాథ్. 50-60 గజాల స్థలంలో 5, 6, 7 అంతస్తుల బిల్డింగ్స్ నిర్మించేసి హాస్టల్స్ కి రెంట్ కి ఇచ్చినట్లుగా గుర్తించినట్లుగా చెప్పారు. తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తో అక్కడ అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు ఏమున్నాయి, నాలాల మీద కట్టేసిన భవనాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా గుర్తించి వెంటనే వాటిని కొలాప్స్ చేస్తాం, వాటి నుంచి అందరినీ కూడా ఖాళీ చేయిస్తామంటున్నారు రంగనాథ్. సీజ్ చేశారండి. ఇంతకుముందే 4 నెలల